శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం అనే యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ భగవద్గీత గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు మనం 10-11 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకాలలో 3 గుణాల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ 3 గుణాలు వేరు మనుషుల్లో ఉంటాయా లేక ఒకే మనిషిలో ఉంటాయా అనే సందేహానికి స్వామి ఈ శ్లోకంలో అద్భుతమైన సమాధానం ఇస్తున్నారు. మానవ మనస్తత్వం నిరంతరం ఎలా మారుతుందో చాలా స్పష్టంగా చెబుతున్నారు. 10వ శ్లోకం. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్తత్వం తమశ్చైవ తమస్తత్వం రజస్తదా. మన మూడ్స్ రోజులో ఎందుకు ఇన్నిసార్లు మారుతుందో ఈ శ్లోకం చాలా సైంటిఫిక్గా వివరిస్తుంది. ప్రతి మనిషిలోనూ ఈ 3 గుణాలు ఉంటాయి. కానీ ఈ 3 ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒక సింహాసనం కోసం 3 రాజులు ఎలాగైతే యుద్ధం చేసుకుంటారో మన మనసు అనే సింహాసనం మీద కూర్చోవటానికి ఈ 3 గుణాలు ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటాయి. భారత, ఓ అర్జున, రజః తమః చ అభిభూయ. రజోగుణమును తమోగుణమును అణచివేసి సత్వం భవతి, సత్వగుణము వృద్ధి చెందును. లేకుంటే సత్వగుణం గెలిచినప్పుడు మనలో రజో తమో గుణాలు అణిగిపోయి సత్వగుణం పైకి వచ్చినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం చేయాలని అనిపిస్తుంది. భక్తి పాటలు వినాలనిపిస్తుంది. ఎవరికైనా సాయం చేయాలి అనిపిస్తుంది. ఉదయం పూట సాధారణంగా ఈ గుణం ఎక్కువగా ఉంటుంది. రజః సత్వం తమశ్చైవ. రజోగుణం గెలిచినప్పుడు అంటే సత్వగుణం తమోగుణం అణిగిపోయి రజోగుణం గెలిచినప్పుడు, రజోగుణం ఆధిపత్యం వహించినప్పుడు మనిషిలో విపరీతమైన పరుగు మొదలవుతుంది. ఆఫీస్ పనులు, డబ్బు సంపాదించాలనే కోరిక, ఆలోచనలు ఇవన్నీ మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళలో ఈ గుణం ఎక్కువగా కనిపిస్తుంది. రజః సత్వం తమః చ ఏవ. అలాగే తమః సత్వం రజః తథా. తమోగుణం గెలిచినప్పుడు అంటే సత్వగుణం రజోగుణం అణిగిపోయి ఈ తమోగుణం ఆధిపత్యం వహించినప్పుడు అంటే తమోగుణం గెలిచినప్పుడు విపరీతమైన బద్ధకం వస్తుంది. ఏ పని చేయబుద్ధి కాదు. కోపము, చిరాకు, అజ్ఞానం పెరిగిపోతుంది. పడుకోవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ గుణం మన మనస్సును కమ్మేస్తుంది. ఒక రోజులో వాతావరణం ఎలా మారుతుందో మన మనసు కూడా అలాగే మారుతుంది. ఉదయం పూట వాతావరణం చల్లగా
ఆహ్లాదంగా ఉంటుంది. సత్వగుణం అన్నమాట. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ మండిపోతుంది. ఉక్కపోతగా ఉంటుంది. రజోగుణం. రాత్రి అయ్యేసరికి కటిక చీకటి కమ్ముకుంటుంది. తమోగుణం. అలాగే మన మనసు కూడా పరిస్థితులను బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి, మనం తిరిగే స్నేహితులను బట్టి ఈ 3 గుణాల మధ్య నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది. మనలో ఎప్పుడు ఏ గుణం పైకి వస్తుందో గమనించుకుంటూ ఎప్పుడు సత్వగుణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడమే ఆధ్యాత్మిక సాధన. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్తత్వం తమశ్చైవ తమస్తత్వం రజస్తథా. ఓ భరతవంశీయుడా, అర్జున, కొన్నిసార్లు తమో గుణాలను అణచివేసి సత్వగుణం పై చేయి సాధిస్తుంది. మరికొన్నిసార్లు తమో గుణాలను అణచివేసి రజోగుణం గెలుస్తుంది. కొన్నిసార్లు రజోగుణాలను అణచివేసి తమోగుణం ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇలా ఈ 3 గుణాలు మనిషి మనసులో ఎప్పుడు ఒకదానితో ఒకటి యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. మరి ప్రస్తుతం ఏ గుణం డామినేట్ చేస్తోందో ఎలా తెలుసుకోవాలో తర్వాతి 3 శ్లోకాలలో స్వామి చెబుతున్నారు. ఇప్పుడు ఈ 11వ శ్లోకంలో సత్వగుణం పెరిగితే ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. సత్వగుణం యాక్టివ్గా ఉన్నప్పుడు మనిషిలో వచ్చే స్పష్టమైన మార్పులను ఈ శ్లోకం చెబుతోంది. సర్వద్వారేషు దేహేస్మిన్, ఈ దేహంలోని అన్ని ద్వారాలలో, మన శరీరానికి 9 ద్వారాలు ఉన్నాయి, నవరంధ్రాలు. అందులో ముఖ్యంగా కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం, నాలుక, ఇవే మనకు బయటి ప్రపంచాన్ని చూపించేటువంటి కిటికీలు. జ్ఞానేంద్రియాలు. మనకు ఏ జ్ఞానం కావాలన్నా ఈ కిటికీల గుండానే లోపలికి రావాలి. ప్రకాశ ఉపజాయతే జ్ఞానం, జ్ఞానం అనే ప్రకాశం పుడుతుంది. సత్వగుణం పెరిగినప్పుడు ఈ కిటికీలన్నీ, అంటే ఈ ఇంద్రియాలన్నీ చాలా స్వచ్ఛంగా చురుగ్గా పనిచేస్తాయి. అప్పుడు కళ్ళు చెడును చూడవు, భగవంతుని రూపాలను లేదా మంచి పుస్తకాలను చదవడానికి ఇష్టపడతాయి. చెవులు పనికిమాలిన మాటలు, గాసిప్స్ వినటానికి చిరాకు పడతాయి. మంచి విషయాలు, వేదాంతం వినటానికి ఇష్టపడతాయి. మనసు ఎంతో ఏకాగ్రతతో ఉంటుంది. ఏది మంచో ఏది చెడో క్షణాల్లో అర్థం చేసుకునే విచక్షణ శక్తి బుద్ధిలో పెరుగుతుంది. విద్యాద్ వివృద్ధం సత్వం ఇత్యుత. దీన్ని బట్టి సత్వగుణం పెరిగింది అని తెలుసుకో. మనిషిలో కోపం, ద్వేషం లేకుండా ఎదుటివారిని అర్థం చేసుకునే సహనం, పనులు చేస్తున్నప్పుడు విపరీతమైన ఏకాగ్రత, లోపల ఒక తెలియని ప్రశాంతత ఉన్నప్పుడు అతనిలో సత్వగుణం వృద్ధి చెందింది అని మనం సులభంగా గుర్తించవచ్చు. మన శరీరాన్ని కిటికీలు ఉన్న ఒక ఇల్లు అనుకుంటే, ఆ కిటికీ అద్దాలు దుమ్ము పట్టి ఉంటే, అంటే తమోగుణం ఉంటే, బయట వెలుగు లోపలికి రాదు.
ఇంట్లో ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించవు. అదే కిటికీలు గాలికి అటు ఇటు కొట్టుకుంటూ ఉంటే, అంటే రజోగుణం ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉండదు. కానీ ఆ అద్దాలు స్వచ్ఛంగా తుడిచి, తలుపులు తీసి ఉంచినప్పుడు సూర్యరశ్మి ఇల్లంతా నిండిపోయి ప్రతి వస్తువు ఎంత స్పష్టంగా, ప్రశాంతంగా కనిపిస్తుందో, సత్వగుణం వృద్ధి చెందినప్పుడు కూడా మన బుద్ధి కూడా అంతే స్పష్టమైన జ్ఞానంతో ప్రకాశిస్తుంది. శరీరం, మనసు, బుద్ధి ఈ 3 అత్యంత చురుగ్గా, ప్రశాంతంగా, పాజిటివ్‌గా పనిచేసే సమయమే సత్వగుణం. విద్యార్థులు చదువుకోవడానికి, భక్తులు ధ్యానం చేసుకోవడానికి ఇది అత్యుత్తమమైన సమయం అని చెప్పవచ్చు. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఈ దేహంలోని అన్ని ద్వారాలలోనూ, అంటే ఇంద్రియాలలోనూ ఎప్పుడైతే జ్ఞానం అనే ప్రకాశం, వెలుగు కలుగుతుందో అప్పుడు ఆ వ్యక్తిలో సత్వగుణం వృద్ధి చెందింది అని తెలుసుకోవాలి అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.